ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కుల జేవీ టీవీ. ఈరోజు గురజాల నియోజకవర్గంలో ఎరపనేని శ్రీనివాసరావు గారికి మంత్రివర్గంలో చోటు కల్పించాలి అన్నదాన్ని ఈ నియోజకవర్గ ప్రజల తరఫున బలంగా వినిపిస్తున్నారు. అలానే మంత్రివర్గ విస్తరణ కనుక జరిగితే ఖచ్చితంగా ఈ నియోజకవర్గానికి ఎరపనేని శ్రీనివాసరావు గారికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రాంతవాసిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అన్న దాని గురించి నేను వివరణ ఇవ్వదలుచుకున్నాను. ముందుగా ఎరపనేని శ్రీనివాసరావు గారి వ్యక్తిత్వం గురించి, ఇవాళ పార్టీ కోసం పనిచేసేటటువంటి తన యొక్క ఆలోచన విధానం, పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విధానం గురించి ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ముందుగా ఎరపనేని శ్రీనివాసరావు గారి రాజకీయ జీవితం దాదాపు 30 సంవత్సరాల నుంచి సాగుతూనే ఉంది. ఈ 30 సంవత్సరాల కాలంలో గెలుపు ఓటములు రెండు చవిచూశారు. గెలిచినప్పుడు పొంగిపోలేదు, ఓడినప్పుడు కుంగిపోలేదు. యథావిధిగా ఈ నియోజకవర్గంలోనే ఉంటూ ఈ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తూ ఓడిపోయింది కదా అని చెప్పేసి పార్టీ మారే ఆలోచన చేయకుండా పార్టీకి వెన్నుదన్నుగా నిలబడుతూ పార్టీకి అండగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా ఎక్కడా చెదిరిపోనీయకుండా నికార్సైన కార్యకర్తలను అందరినీ కాపాడుకుంటూ అధికారం ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ టీడీపీ పార్టీకి ఉన్నటువంటి క్యాడర్ని ఎటు చెక్కు చెదరనీయకుండా దాదాపు 30 నుంచి పాటుపడుతున్నటువంటి వ్యక్తి ఎరపనేని శ్రీనివాసరావు గారు. ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి అధికారం కోల్పోగానే పార్టీలు మారుతున్నటువంటి ఈ రోజుల్లో అధికారం ఉన్నా లేకపోయినా సరే పార్టీకి వీర విధేయుడు లెక్క పార్టీని అంటిపెట్టుకొని పార్టీని ఎక్కడా కూడా గురజాల నియోజకవర్గంలో బలహీన పడకుండా పోరాటం చేస్తూ కార్యకర్తలకి వెన్నండి నిలబడుతూ పార్టీని గట్టిగా నిలబెట్టి ఈ రోజున ఒక పార్టీకి సముచిత స్థానం ఇక్కడ కల్పించినటువంటి వ్యక్తి ఎరపనేని శ్రీనివాసరావు గారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. పార్టీకి వీర విధేయుడిగా ఉంటూ ఒక పార్టీకి వీర విధేయులు ఏ విధంగా ఉండాలి అన్నదాన్ని ఆయన అవలంబిస్తూ ఆయనకి వీర విధేయులుగా ఉన్న వారిని కాపాడుకుంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని ఇప్పటి వరకు సాగించుకొని వస్తూనే ఉన్నారు. కాబట్టి అతనికి ఖచ్చితంగా పార్టీ తరపు నుంచి సముచిత స్థానం కావాలి అంటే మంత్రి పదవి ఇచ్చి గౌరవించడం అనేది ఒక మంచి పద్ధతిగా నేను భావిస్తున్నాను. ఇస్తారని కూడా ఆశిస్తున్నాను, ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాను. ఇది అతను పార్టీకి చేసినటువంటి సేవలు కావచ్చు, అతని వ్యక్తిత్వం కావచ్చు, పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ తన ఆర్థికంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కూడా పార్టీ కార్యకర్తలు ఎక్కడా విచ్ఛిన్నం అవ్వకుండా చేసినటువంటి కార్యక్రమాలు. ఇక రెండవది, నియోజకవర్గ పరిస్థితుల దృష్ట్యా అతనికి మంత్రి పదవి ఎందుకు కావాలి అన్న దాని గురించి నేను వివరిస్తున్నాను. ఖచ్చితంగా గురజాల నియోజకవర్గం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఈ నియోజకవర్గంలో చాలా ఇండస్ట్రీలు ఉన్నాయి, కానీ సిమెంట్ ఇండస్ట్రీలు నిర్మాణాలు చేపట్టాలి. చాలా ఇండస్ట్రీలో ఇక్కడున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా బయట ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ ప్రాంతం వ్యవసాయ భూములను కోల్పోయి ఈ ప్రాంతం పిల్లలకు ఉద్యోగాలు లేకుండా వ్యవసాయ ఆధారిత ఉపాధి లేకుండా ఇబ్బంది పడుతుంది ఈ గురజాల నియోజకవర్గం. అంతేకాకుండా ఎరపనేని శ్రీనివాసరావు గారు ఎలక్షన్ల హామీలో గురజాలని పల్నాడు జిల్లా కేంద్రంగా చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చున్నారు. ఖచ్చితంగా పల్నాడు జిల్లా కేంద్రంగా గురజాల కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తుంది. అంతేకాకుండా ఇక్కడ పర్యాటక రంగం కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే ఖచ్చితంగా కొన్ని స్పెషల్ అధికారాలు కావాలి. అవి కావాలంటే ఈ ప్రాంతం అభివృద్ధి పదంలో ముందుకెళ్లాలన్నా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ రంగాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా సరే ఈ ప్రాంత వాసి అయినటువంటి గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు వారికి కనుక ఖచ్చితంగా మినిస్టర్ పదవి ఇచ్చినట్టయితే తనకున్నటువంటి కొన్ని స్పెషల్ అధికారాలతో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది పార్టీ పెద్దలు గమనించాల్సిన అవసరం. పార్టీకి వీర విధేయులుగా ఉంటున్నటువంటి ఇటువంటి వ్యక్తుల్ని గౌరవించాల్సిన బాధ్యత పార్టీల మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. కావున ఈ ప్రాంతంలో పార్టీకి వీర విధేయుడిగా ఉన్నటువంటి ఎరపనేని శ్రీనివాసరావు గారికి ఈ గురజాల నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్లాలన్నా సరే ఖచ్చితంగా మినిస్టర్ పదవి చేసి అతన్ని గౌరవిస్తూ మా గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లటానికి పార్టీ పెద్దలు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో జరుగుతున్నటువంటి మంత్రి మండలి విస్తరణలో గురజాలకి స్థానం కల్పించాలని ఈ ప్రాంతవాసిగా నేను బలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం వారు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద ఆలోచన చేసి
గురజాల నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఎర్తనేని శ్రీనివాసరావు గారికి మంత్రి పదవి ఇచ్చేసి ఆయన యొక్క స్థానాన్ని ఇంకొంచెం పెంచే విధంగా ప్రయత్నం చేసి మా గురజాల నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి అయ్యేలా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్.